టికెట్ ప్రైస్‌లే ఎక్కువ ఉన్నాయి. చూడాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ 1000 అని డ్రాప్ అయిపోయాము. అందరికి దెబ్బలు పడతాయో అని ఒకటే డైలాగ్ చెప్పగలుగుతాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమానే మాట్లాడుద్దని అనుకుంటున్నాను. ప్రీమియర్ షోస్ వచ్చేసరికి 1000 రూపీస్ నుంచి 3000 వరకు ఉన్నాయి. దట్ ఈస్ టూ మచ్. హాయ్ హాయ్, మీ పేరు? శ్రీమను. నీ పేరు? కవిత. ఓకే, మీరు ఎవరు ఫ్యాన్? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. అతను పవన్ కళ్యాణ్ స్టైలే చాలా వేరేగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చినాక ఏమనిపిస్తుంది? వై బికాస్ పవన్ కళ్యాణ్ అందరికీ మంచి చేస్తారు. కంపేర్టీ ముందు నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఏమనిపించట్లేదు, లైక్ పవన్ కళ్యాణ్ అంటే అదొక రేంజ్ అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా చెప్పడానికి మాటలు కూడా లేవు. ఓకే. సో పుష్ప మూవీ రిలీజ్ అవుతుంది కదా రేపు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మూవీ? లైక్ కొంచెం టికెట్ ప్రైస్‌లే ఎక్కువ ఉన్నాయి. చూడాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ 1000 అని డ్రాప్ అయిపోయాము. ఓకే ఓకే. ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరితో కూడా వెళ్ళాలనుకున్నాము కానీ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈచ్ 6000 అలా పడుతుంది, లైక్ ఎక్కువ మంది వెళ్ళాలనుకున్నా కూడా. సో ప్రైజెస్ గురించే లైక్ తగ్గిస్తే బాగుంటుందని మా ఒపీనియన్ అనమాట. ఓకే, అండ్ మీ ఒపీనియన్ ఏంటి? సేమ్. ప్రైస్ అంటే అంత పెట్టడం 1000 రూపీస్ పెట్టడం ఇస్ వర్తా? నో, నాట్ వర్త్. అంటే లైక్ అంటే మా జాబ్స్కి ఆ బడ్జెట్కి చాలా అంత ప్రైస్ పెట్టలేం కదా. ఓకే. అంటే మీ ఒపీనియన్, ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒక 3 మెంబర్స్ వెళ్తే 3000 ఇంక్లూడింగ్ పాప్కార్న్ ఒక 4000 5000 ఎగిరిపోతుంది. అంతే కదా మరి. అంటే లైక్ మా జాబ్స్కి అంత బడ్జెట్కి అంటే చాలా ఎక్కువ అది. సో ఆబ్వియస్లీ తగ్గిస్తే బెటర్ అని. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు డైమండ్ అండి. డైమండ్. ఓకే, వెరీ నైస్. సో పుష్ప మూవీ రిలీజ్ అవబోతుంది తెలుసు కదా రేపు. సో మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? వెళ్తున్నారా మూవీకి? మూవీకి వెళ్ళాలి కానీ టికెట్ లేదు ఎక్కువ ఉన్నాయని, అందుకే కొంచెం ఆలోచించి వెళ్తాము. కానీ సినిమా అయితే పక్కా చూడాలి, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోతుంది. సినిమా చూడాలి. మన అల్లు అర్జున్ ఏంది, విల్లడ్ క్యారెక్టర్ ఏంది, సికవా సింగ్ క్యారెక్టర్ ఏంది. పార్ట్ 1లో సికవా సింగ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఈ పార్ట్ 2లో పార్టీ ఉంది కదా పుష్ప అని చెప్పాడు కదా, అది ఇప్పుడు పార్టీ గట్టిగానే ఇస్తుంటాం మేము పుష్పకు. ఓకే, మరి టికెట్ రేట్ ఎక్కువ ఉంది, బుక్ చేసుకోలేదు, వెళ్ళలేదని చెప్తున్నారు. ఎందుకంటే కేసు నడుస్తుంది. టికెట్ రేట్ తగ్గుతుండొచ్చు, ఒక 200-300 తగ్గుతుండొచ్చు, కానీ టైం పడుతుంది. అప్పుడు ఎందుకు వెయిట్ చేయాలి? సినిమా చూడాలంటే వెయిట్ చేయాలి కదా, ఎందుకంటే పుష్ప ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అది అందుకు. ఓకే, ఇన్ని క్యారెక్టర్ నేమ్స్ చెప్పారు కదా పుష్పలో, మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏది? మనకు ఇష్టమైన క్యారెక్టర్ అంటే సికవా సింగ్. ఎందుకు? ఓకే, ఎందుకంటే మనకు గట్టిగా పాట ఇచ్చేది కదా అతనే కదా నెక్స్ట్ క్యారెక్టర్. అది టెన్షన్స్, మన గంధం చెక్క గురించి, గంజాయి గురించి, దాని అదే పార్ట్ 2 నుంచి ఉన్నాయి, పార్ట్ 1 నుంచి ఉన్నాయి కదా మేడం అండి. అన్నీ మొత్తం పుష్ప 1 నుంచి 2 దాకా మొత్తం క్యారెక్టర్ ఉన్నాయి. అవి మన ప్రపంచంలో, మన ఇండియాలో, మన తెలంగాణలో అన్నిట్లా ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది అన్ని సినిమాలో చూపెట్టాడు. అది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ఎందుకు ప్రభాస్? ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్స్ కదా మేము, అందుకే. డై హార్డ్ ఫ్యాన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. ఏమైనా డైలాగ్ చెప్తారా పుష్ప నుంచి? పుష్ప నుంచి అయితే ఏం చెప్పలేం, పార్టీ ఉంది పుష్ప అని ఒక డైలాగ్ చెప్పగలుగుతా అంతే. సో మూవీ నుంచి ఒక 4-5 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో అందులో వచ్చేసి ఒకటి ఐటమ్ సాంగ్, కిసక్ సాంగ్ రిలీజ్ అయ్యింది. అవునండి. సో ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది, కొంతమంది బాగుందని, కొంతమంది బాగాలేదని. దాని మీద మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అందరికీ చెప్తున్నా, ఆ పాట తక్కువ చూస్తే అందరికీ దెబ్బలు పడతాయో అని ఒకటే డైలాగ్ చెప్పగలుగుతాం అంతే. ఓకే, రేపు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఫ్యాన్స్కి దెబ్బలు పడతాయా? పడతాయి, అందరికీ పడతాయి. బాగలేదంటే అందరికీ పడతాయి, బాగుంది అంటే ఎవరికి పడాయి. పాట ఒకటే హిట్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కృష్ణ అండి. ఓకే, ఇప్పుడు పుష్ప రిలీజ్ అవబోతుంది రేపు తెలుసు కదా, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? చూడాలండి, ఎడ్వైట్ ట్రైలర్ చూసాము. లైక్ నాకైతే పుష్ప పార్ట్ 1 ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. బట్ చూడాలి, అంటే మళ్ళీ టికెట్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఒకసారి చూడాలి కదా. మళ్ళీ అది ఒకటి ప్రీమియర్ షోస్ వచ్చేసరికి 1000 రూపీస్ నుంచి 3000 వరకు ఉన్నాయి. దట్ ఈస్ టూ మచ్. ఒకసారి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరీ 9:30కి వేసేయడం ప్రీమియర్ షోస్ అది కరెక్ట్ కాదు. 12 o'clock దాటితే అది 1 o'clock AM నుంచి వేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే ఈ పుష్ప అనేది ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే పుష్ప ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళని తిట్టినట్టు కాదు. అండ్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు సినిమా?
చూడాలి. వీళ్ళైతే 1000 ప్రీ బిజినెస్ అయితే 1000 crores అయింది అంటున్నారు. చూడాలి అంటే ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినాక ఎంత కలెక్షన్ మ్యాక్సిమం అయితే ఒక బాహుబలి అంతే కొట్టలేదు. ఎందుకంటే బాహుబలి దగ్గర 1500 పైన కలెక్ట్ చేసింది. చూడాలి మా అంటే 1200-1300 crores కలెక్ట్ చేయొచ్చామో అని అనుకుంటున్నాను. అది అంటే వీళ్ళైతే పుష్ప టీం అయితే ఖచ్చితంగా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయాలి, ఖచ్చితంగా బ్రేక్ చేస్తామన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ కంటే ఇప్పుడు ఈ టికెట్ ప్రైసెస్ ఏవైతే పెంచేశారో ఒక్కొక్కటి 1000 ప్రీమియర్ షోస్కి 1000, 1500, 2000 డైరెక్ట్గా బుక్ మై షోలో కూడా కనిపిస్తుంది. అంటే పెట్టుకున్న 2000 crores క్రాస్ చేయడానికే టికెట్ రేట్లు ఇంత పెంచారని అనుకోవచ్చా? అవునండి, కరెక్టే అండి. ఏదైతే టార్గెట్ ఏదైతే ఉందో కదా వాళ్ళు బాహుబలిని బీట్ చేయాలనేది, అందుకని చెప్పి వాళ్ళు అంతగానో పెంచడానికి కారణం అదే. ఒక టికెట్ నేను చూశాను 3D వచ్చేసరికి 700 ఎంత ఉంది ఐమాక్స్లో, మిగతా ఈ 2D వచ్చేసరికి 350 నుంచి 400 ఉంది. ఎవరైతే ఫస్ట్ డే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చూడాలనేది అందరి ఉద్దేశం. కాబట్టి అది అంత హై పెడతాం అనేది కరెక్ట్ కాదండి. అది రేపొద్దున ఎవరైతే ఇంతకుముందు నేను చాలా సినిమాలు చూశాను, అందుకని దేవరా సినిమా చూశాను. నేను చూసింది 200 రూపీస్ టికెట్. కొన్ని సినిమాలు చూస్తాము, ఏది మన అప్ టు కానివ్వండి, మన సినిమా చిన్న సినిమాలు అవి 150 and 147 మా అంటే హైయెస్ట్ టికెట్ రేట్. అది ఇంత మరీ 400, 500, 600 పెట్టేస్తే ఇది కరెక్ట్ కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవి బడబాబులు అంటే వాళ్ళకి ఉంటాయి, వస్తాయి కాబట్టి వాళ్ళు చూస్తారు. అది మనకు తెలియదు ఎంతవరకు అనేది మనకు కరెక్ట్ కాదు. టికెట్ రేట్ తగ్గించాం అనేది కొంచెం ఫస్ట్ డే చూడాలి. ఫస్ట్ డే పీపుల్కి అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ టికెట్ తగ్గిస్తే ఇంకా బాగుంటుందని పబ్లిక్ ఉద్దేశం అండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ప్రైస్ ఇంత పెరిగింది కాబట్టి ఈ ప్రీమియర్ షోస్ వదిలేస్తే రేపటికైతే థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి, సీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎందుకంటే ప్రైస్ అంత పెట్టారు కాబట్టి మ్యాక్సిమం జనాలు ఎవరు బుక్ చేసుకోలేదు అనే టాక్ ఒకటి నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసింది. మా అంటే ఇప్పుడు ఇంత పెట్టే బదులు రేపు పొద్దున ఫ్రీగా చూడొచ్చు. ఐబొమ్మలో వస్తుంది, మూవీ రీల్స్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది. మా అంటే నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేస్తుంది, దాంట్లో అంత నెలకి 147 నెలంతా సినిమాలు చూసుకోవచ్చు. అదేదో ఒక నెల 2 నెలలు వెయిట్ చేస్తే అదే సినిమా అందులో వస్తుంది. ముందుగా అంత పెట్టి వెళ్ళాలనే ఉద్దేశం కాబట్టి చాలామంది టికెట్ బుక్ చేసుకోవడం కారణం కూడా అదే. మ్యాక్సిమం అంత టికెట్ రేట్ పెడతాం కరెక్ట్ కాదు. అందుకని దేవర రిలీజ్ అయింది September 27. అంతేం పెట్టలేదు, మా అంటే 200-250 పెట్టారు. వాళ్ళంతా బడ్జెట్ 300 కోసం అంత పెట్టి తీశారు అంతే. ఇది మరీ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకూడదు, ఎంతవరకైనా కరెక్ట్ కాదు అంత హై రేట్ పెడతాం అనేది. మీకు తెలిసే ఉంటుంది మెగా వర్సెస్ అల్లు వార్ ఒకటి బయట నడుస్తుందని చెప్పి. కానీ ఈరోజు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయడం జరిగింది పుష్ప మూవీ గురించి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా అయితే వాళ్ళు ఇక్కడ ఫ్యాన్స్ తీసుకొస్తున్నారు తప్పించే కానీ వాళ్ళ మధ్య అలాగే ఇదేం లేదు. ఏదైతే ఫ్యాన్స్ కొంచెం కంట్రోల్గా ఉంటే అక్కడ ఏదైనా మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది అంత వార్ అనేది జరగదు. మనం ఎలాగో చూసాము ఇలా పీకే గురించి ఇలా తమిళనాడులో ఇలా ఎవడి బీకుతాలే మమ్మల్ని అన్నట్టుగా పోస్టర్ని హైలైట్ చేసి అని ఇన్స్టా రీల్స్లో కానివ్వండి, స్టోరీలో కానీ చూసాము. అది కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, మెగా ఫ్యాన్స్ కానివ్వండి, కానీ కొంచెం అది తగ్గించుకుంటే మాత్రం అందరికీ బాగుంటుందనే ఉద్దేశం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? విజయ్. విజయ్, ఓకే. మీరు ఎవరు ఫ్యాన్? సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు, అవునండి. సో మీరు మహేష్ బాబు ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు పుష్ప రిలీజ్ అవ్వబోతుంది. సినిమాకి వెళ్తున్నారా? టికెట్స్ ఏమైనా బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నామండి. నేను మా రూమ్మేట్స్ ఒక 5 members బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 5000 అయ్యింది. బట్ ఏది అంటే స్టార్టింగ్ డే ఏ హీరోది సినిమా రిలీజ్ అయినా ఎవరైనా చూడాలనే కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే రేపు 9:30 షోకి వెళ్తున్నాము ఈరోజు. సో మరికొన్ని గంటల్లో పుష్ప ప్రీమియర్స్ పడబోతున్నాయి కదా, సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? అంటే పుష్ప 1 కంటే పుష్ప 2 బాగుంటుందని అనుకుంటున్నాము. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ చూడాలి ఇక రేపు రిలీజ్ అవుతుంది కదా, చూసి చెప్పాలి. ఓకే, సో ఈ మూవీ మీద బయట రకరకాల కమెంట్స్ వస్తున్నాయి. కొంతమంది బాగుంటుందని, కొంతమంది ఏం బాగోదు అని. ఎందుకంటే ఆల్రెడీ అల్లు వర్సెస్ మెగా వార్ ఒకటి నడుస్తూ ఉంది కదా, సో దీనివల్ల సినిమాకి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? అలా ఏముండదండి. సినిమా పరంగా అయితే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ రీసెంట్గా జరిగిన ఇష్యూ అది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమానే మాట్లాడుద్దని అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు సినిమా? ఆల్మోస్ట్ బాహుబలి రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నాము, చూడాలి సినిమా రిలీజ్. ఓకే, సో టికెట్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువగా పెట్టారు కదా. ఒక ప్రీమియర్ షోస్ టికెట్స్ వచ్చేసి 1000 రూపీస్ పెట్టారు. అండ్ రేపటి నుంచి కూడా 450, 500, 550, 700 వరకు ఉన్నాయి టికెట్ ప్రైస్లు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మామూలు అంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్లో స్టార్టింగ్ ప్రైజెస్ అలాగే ఉంటాయి కదా, తర్వాత సినిమా అంచనాలను బట్టి రేట్ తగ్గించు అని అనుకుంటున్నాం.
బట్ ఇవాళ రేపైతే రేట్స్ అయితే అలాగే ఉంటాయి. ఇన్ కేస్ సినిమా బాగుందంటే అదే రేట్స్ అలాగే కొనసాగుతాయని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఒక టికెట్ 700 ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫర్ట్ చేయగలరా, వెళ్ళి ఫ్యామిలీతో చూడగలరా సినిమాని? అదే మనం అది ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు డిస్కస్ చేసుకొని టికెట్ ప్రైస్ కూడా డిసైడ్ చేయాలని కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పటి వరకు పుష్పలో రిలీజ్ అయిన సాంగ్స్లో మీకు బాగా ఏ సాంగ్ నచ్చింది? రీసెంట్గా వచ్చిన సాంగ్ అయితే ఫీలింగ్స్ అనే సాంగ్ బాగుంది. బట్ అల్లు అర్జున్ గారు 3 years బ్యాక్ డ్యాన్స్ చూసాం కదా, బట్ ఇప్పుడు మామూలుగా ఇరగదీసింటాడని అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీలీల, రష్మిక మందాన. వీళ్ళిద్దరేనా? సో ఇద్దరు కూడా సినిమాలో చేశారు కదా, వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? యాక్టింగ్ పరంగా అయితే రష్మిక మందాన ఉంటుంది. డ్యాన్స్ శ్రీలీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు కూడా తెలుసు అనేట్లేదు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నరేష్. మీరు ఎవరి ఫ్యాన్? ఎవరి ఫ్యాన్ అని ఏం లేదులే, కానీ ఏ మూవీ వచ్చినా కానీ చూస్తా. ఓకే. సో ఇప్పుడు పుష్ప రిలీజ్ అవబోతుంది కదా రేపు, ఈరోజు నైట్ వచ్చేసి బెనిఫిట్ షోస్ వేశారు. ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది కదా, ఇస్ ఇట్ వర్త్? పెట్టచ్చా అంత ప్రైస్ టికెట్కి? అదొకటే కొంచెం అంటే టికెట్ రేటు అంత పెంచడం అన్నది వాళ్ళు ఎక్కువ కలెక్షన్ చెప్పుకోవడానికి మాత్రమే పెట్టిరని అనిపిస్తుంది నాకైతే. లేకపోతే వాళ్ళు అమౌంట్ కూడా దాని సినిమా మీద అంత పెట్టలేదా అన్నది మనకు తెలియదు. కానీ మాకైతే జనాలకంటే మామూలు జనాలు కూడా చూడాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ ఓన్లీ ఫ్యాన్లు వాళ్ళు కూడా ఏదో ఒకటి ఫ్యాన్లో సీలింగ్ ఫ్యాన్లో అమ్ముకోవాల్సిందే. కానీ దీనికి ఎవరికి చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే 3 సంవత్సరాలు వస్తున్న మూవీ ఇది. దీనికి అందుకనే ఇది మామూలు బడ్జెట్తోనే ఉంటే మాత్రం ఇంకా మాస్ లెక్క వెళ్ళిపో. ఆ టాక్ కానీ అదంతా అలచలు కానీ అదంతా ఘోరంగా ఉండే. ఇప్పుడు మాత్రం మామూలుగా బడ్జెట్ అంటే కొంచెం మంచిగా ఒక టికెట్కు 1200 అంటే ఫ్యామిలీ పోవాలంటే కష్టం. ఒక ఫ్రెండ్ గారు పోవాలంటే అరే నువ్వు తర్వాత పోగానే నేను పోతా అది అని షేర్ చేసుకునే బడ్జెట్ ఉన్నది ఈ టికెట్ మాత్రం. అసలు వాళ్ళు ఒకటి ముందు తర్వాత పెంచుకున్న అయిపోగానే ఫస్ట్ టాకీ వచ్చినాక తర్వాత పెంచుకుంటే అది వేరే ఉండు. ఎందుకంటే ఈ రేంజ్ ఆ టికెట్ పెట్టొచ్చురా అది అని అంటే చూసినాక వాళ్ళకి అంచనాలు కూడా పెరిగిపోతాయి. ఈ బడ్జెట్గా టికెట్ పెట్టొచ్చురా ఆ రేంజ్లు ఉన్నది అది అని చెప్పడం వల్ల పెట్టుకున్నా అది బాగుంటుంది. కానీ ఇంత పెట్టడం మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ సినిమా చూసినాక కొంతమంది పెట్టొచ్చు అంటే కొన్ని వర్తబుల్ ఉంటాయి. ఇది అంత వర్తబులా కాదా అన్నది మాత్రం చూసినాకే తెలుస్తుంది. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? 100% ఒక రేంజ్లో ఉన్నది. అది మనం చెప్పలేదు, అది చూస్తే మాత్రమే చెప్పగలుగుతాం. ఆ రేంజ్లో ఉన్నది. మరి పుష్ప ఒక మన తెలుగు వాళ్ళదే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటే మన క్రికెటర్లు కూడా ఇట్లా పుష్ప తగ్గేది లేదా ఆ రేంజ్ దగ్గర దాకా పోయింది. అంటే వేరే కంట్రీ ప్లేయర్స్ కూడా ఈ పుష్ప యాటిట్యూడ్ చూపెట్టడం అంటే ఎంత గ్రేట్ చూడు. ఆ ఖండాంతరం దాకా పోయిందంటే ఈ దాన్ని తగ్గట్టు తీసుకుపోరా అన్నది మాత్రం ఇక వేచి చూడాల్సిందే కొద్దిసేపు. సో ఇప్పటివరకు కొన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా మూవీ నుంచి, మీకు బాగా ఏ సాంగ్ నచ్చింది? కిస్ అది బాగుంది ఈ సాంగ్. కానీ ఒక 2 times 3 times ఇంటా అంటే వినబుద్ధి అవుతుంది. మరి సినిమాలో చూసినాక దాని ఎఫెక్ట్ ఇంకా లేస్తుందేమో చూడాలి. ఇప్పటికైతే బాగుంది. కానీ అప్పుడు సమంతకు ఆ సాంగ్ అంతా అయితే తన లేవలేదు. చిన్న ఆ సినిమా చూసినాక ఇది ఇంకా చూడాలి.